హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి అభ్యర్థులు మరి ఈ యొక్క నార్మలైజేషన్ ప్రక్రియ వలన తమకు అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వేర్వేరు మాధ్యమాల పేపర్లకు కలిపి ఒకే విధంగా నార్మలైజేషన్ చేయడం అన్యాయం అని చెప్పేసి దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని డిఎస్సి రాసిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకో పక్కేమో కన్వీనర్ గారు నిబంధనలన్నీ పాటించాము, అన్యాయం జరగలేదని చెప్పి చెప్తున్నారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఇక్కడ పేపర్ నార్మలైజేషన్ ప్రక్రియపై డిఎస్సి అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ గణితం పరీక్షలో వేర్వేరు మాధ్యమాల పేపర్లకు ఒకే రకంగా నార్మలైజేషన్ చేయడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి పరీక్షలో భాగంగా జూన్ 12న స్కూల్ అసిస్టెంట్ గణితం పరీక్ష జరిగింది. ఉదయం సెషన్లో తెలుగు మీడియం అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా 20,254 మంది పరీక్ష రాశారు. మధ్యాహ్నం తెలుగుతో పాటు కన్నడ, ఒడియా, అలాగే తమిళం, ఉర్దూ మీడియాలకు కలిపి పరీక్ష జరిగింది. 15,608 మంది పరీక్షకు హాజరయ్యారు. కాగా 2 సెషన్లలో కూడా తెలుగు మీడియం అభ్యర్థులు పరీక్ష రాయడంతో అందరికీ కలిపి మార్కులు నార్మలైజేషన్ చేశారు. దీంతో మధ్యాహ్నం సెషన్లో పరీక్ష రాసినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు ఏకంగా 5-6 మార్కులు పెరిగాయని చెబుతున్నారు. ఒకే మీడియం అభ్యర్థులకు కలిపి నార్మలైజేషన్ చేయాలని, ఇలా వేర్వేరు మీడియంలకు చెందిన పేపర్లను కలిపి చేయడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా దీనిపై డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డిని వివరణ కోరగా నిబంధనల ప్రకారమే నార్మలైజేషన్ చేశామని తెలియజేశారు. వేరు మీడియంలు అయినప్పటికీ కూడా కలిపి నార్మలైజేషన్ చేయవచ్చు అన్నారు. దీనిపై అభ్యర్థుల నుంచి వినతులు కూడా అందాయని, కానీ వారి వాదన సమంజసం కాదని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. ఈ విధంగా మనం నార్మల్గా ఆలోచించినప్పటికీ కూడా నార్మలైజేషన్ ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళందరికీ ఒకసారి, అలాగే ఉర్దూ, అలాగే కన్నడ, అలాగే మలయాళం, అలాగే ఇతర భాషలకు సంబంధించి ఒకేసారి నార్మలైజేషన్ చేయడం వలన ఏ అన్యాయం జరగదు. కానీ ఇక్కడ తెలుగు మీడియం, వివిధ రకాల మీడియాలు కలిపేసి అలా చేయటం వలన ఖచ్చితంగా అది అన్యాయం జరిగినట్లుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి దీని గురించి అభ్యర్థులు అడిగినప్పుడు అంతా సమంజసంగానే ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఏదేమైనా కానీ ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా మరలా దీన్ని సమీక్షిస్తే అభ్యర్థులకి న్యాయం జరుగుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.